హాయ్ అండి, ఈరోజు చిక్కుడుకాయ మెంతకూర ఆలుగడ్డ అండ్ పచ్చి పులుసు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు పావు కేజీ చిక్కుడుకాయ తీసుకొని ఒక ఉల్లిగడ్డ కట్ చేసి కుక్కర్లో వేసి ఉల్లిగడ్డ వేగిన తర్వాత పసుపు వేసిన తర్వాత 2 కట్టల మెంతం కూర కడిగి వేసుకోండి. నీట్గా ఏరి కడిగి వేయాలి. ఇలా మెంతం కూర వేగిన తర్వాత ఇందులో మనం ఇందాక తరిగి పెట్టుకున్న చిక్కుడుకాయను వేసి వేయించాలి. చిక్కుడుకాయ కొద్దిగా వేగిన తర్వాత ఆలుగడ్డ ఒక 2 ఆలుగడ్డలు మీడియం సైజు, మీకు ఆలుగడ్డ ఎక్కువ కావాలంటే కూడా వేసుకోవచ్చు. ఆలుగడ్డను కూడా వేసి ఒక 2 నిమిషాలు వేయించండి. అందులో ఉప్పు కారం వేసి కొద్దిసేపు వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా ఒక 1/2 కప్పు వాటర్ వేసి కుక్కర్ మూత పెట్టి ఒక విజిల్ 2 విజిల్ వచ్చేంత వరకు, ఎక్కువ అవసరం లేదు, తొందరగా ఉడికిపోతాయి. ఇలా ఒక విజిల్ 2 విజిల్ పెడితే ఇలా ఉడికిపోతుంది. ఇప్పుడు చిక్కుడుకాయ మెంతం కూర ఆలుగడ్డ రెడీ అయిందండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. దీనికి తోడుగా పచ్చి పులుసు కాంబినేషన్ చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతకూర ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. ఫైబర్ చాలా ఉంటుంది. పిల్లలకు కూడా ఇలా వండి పెడితే వాళ్ళు కూడా చాలా ఇష్టంతో తింటారు. చిక్కుడుకాయ ఈ సీజన్లో చాలా విటమిన్స్ కూడా, మీరు తప్పకుండా వండి చూడండి ఇలాగా. ఇప్పుడు పచ్చి పులుసు కోసం 50 గ్రామ్స్ చింతపండు నానబెట్టి పులుసు తీయండి. మీకు కావాల్సినంత పులుసు అంత వాటర్ వేసుకొని అందులో ఒక ఉల్లిగడ్డ, కొత్తిమీర, 2 పచ్చిమిర్చీలు, ఉప్పు వేసి బాగా ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కొత్తిమీర రసం అంతా పులుసులోకి దిగేలాగా బాగా ఇలా రసం తీయండి. ఇలా చేస్తే చాలా టేస్ట్ వస్తుందండి పచ్చి పులుసుకి. ఇలా ఒక్కొక్కటిగా అలా నలిపితే అందులోని రసం అంతా పులుసులోకి వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు కోసం ఒక కడాయిలో 1 టీ స్పూన్ నూనె పోసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసి బాగా వేగనివ్వండి. ఇలా వేగిన తర్వాత కరివేపాకు చాలా ముఖ్యం. ఇది చాలా టేస్ట్ వస్తుంది. ఇది కరకరలాడేలాగా వేగనివ్వాలి బాగా. ఇలా వేగిన తర్వాత ఈ పోపుని ఇందాక మనం చేసి పెట్టుకున్న పులుసులో వేయాలి. ఇలా పచ్చి పులుసు చాలా టేస్ట్ ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా వేసుకోండి. ఇప్పుడు ఈ కర్రీకి ఈ కాంబినేషన్ పచ్చి పులుసు కాంబినేషన్ చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంతో తింటారు. మీరు ఒక్కసారి ట్రై చేయండి. పచ్చి పులుసు అంటే చాలా విధాలుగా కూడా చేస్తారు. ఇందులో కారం పొడి వేస్తారు, మసాలా పెడతారు, ఒక్కొక్క ఊర్లో ఒకలా చేస్తారు. ఇవి చాలా టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు. ఈ వైట్ రైస్కి చాలా బాగుంటుంది. వైట్ రైస్ అండ్ చిక్కుడుకాయ ఆలుగడ్డ మెంతం కూర, అందులో పచ్చి పులుసు, ఇది సూపర్ కాంబినేషన్. ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి. మీరు తప్పకుండా ట్రై చేస్తారు. మీకు కనుక మా ఛానల్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఎన్నో చేసి చూపిస్తాను. ఇది కామన్ డైలీ ఫుడ్ అయినా కూడా హెల్తీ ఫుడ్ అండ్ టేస్టీ ఫుడ్. డిఫరెంట్గా మీరు తప్పకుండా ట్రై చేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ.